మై జీహెచ్ఎంసీ యాప్ సక్సెస్ అయింది. వేల మంది సిటిజన్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారు. యాప్ సేవలను జనం విస్తృతంగా వాడుకుంటున్నారు. బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల డౌన్లోడ్ తో పాటు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపులు కూడా భారీగా చేస్తున్నారు. 19 దేశాల్లో ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారు హైదరాబాదీలు. బల్దియా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మై జీహెచ్ఎంసీ యాప్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. సిటీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైదరాబాదీలు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఇప్పటివరకు 19 దేశాల్లో ఈ యాప్ డౌన్లోడ్ అయింది. చాలా తక్కువ టైంలో ఎక్కువ రెస్పాన్స్ వచ్చే యాప్ లిస్ట్ లో మై జీహెచ్ఎంసీ యాప్ చేరింది. ఇప్పటివరకు 71,320 మంది యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారు. యాప్ ద్వారా 38,137 బర్త్ సర్టిఫికెట్లు, 4,744 మంది డెత్ సర్టిఫికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. దాదాపు ₹1 కోటి వరకు ప్రాపర్టీ ట్యాక్స్ పేమెంట్లు చేశారు. సమస్యలు కూడా అదే రేంజ్ లో పోస్ట్ చేశారు సిటిజన్స్. 5,375 సమస్యలు పోస్ట్ చేయగా 3,775 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు అధికారులు. ఇక దేశంలోని అన్ని మున్సిపాలిటీల యాప్స్ లో మై జీహెచ్ఎంసీ యాప్ టాప్ లో నిలిచిందంటున్నారు అధికారులు. గూగుల్ ఇచ్చిన రేటింగ్ లో టాప్ లో ఉంది. యాప్ ను ఇంకా డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సిటిజన్స్ ఫీడ్బ్యాక్ తీసుకుని మార్పులు చేస్తామంటున్నారు బల్దియా అధికారులు. సిటిజన్స్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇప్పటి వరకు దాదాపు 500 మంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అందులో దాదాపు 200 మంది చాలా పాజిటివ్గా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఒక 200 మంది ఓకే అని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. తర్వాత ఒక 100 మంది ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేయాలని ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే వాళ్ళు ఇంప్రూవ్ చేయాలని ఫీడ్బ్యాక్ ఇచ్చారో మళ్ళీ ఆ కన్సర్న్ ఆఫీసర్స్కు ఫాలోఅప్ చేసి సిటిజన్ సాటిస్ఫై అయినంత వరకు మేము దాన్ని ట్రాక్ చేస్తూ ఉన్నాము. లేఅవుట్ రెగ్యులరైజేషన్ పథకంలో దరఖాస్తుల స్టేటస్ కూడా తెలుసుకునే అవకాశం కల్పించడంతో 2,748 మంది దీన్ని ఉపయోగించుకున్నారు. అయితే నగరవాసుల ఫిర్యాదుల పరిష్కారానికి సిటిజన్ చార్టర్ ను అమలు చేయాల్సి ఉంటుంది. ఏ సమస్యను ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారనే పూర్తి వివరాలు ఫిర్యాదుదారులకు తెలపాల్సిన అవసరం ఉందంటున్నారు నగరవాసులు.